జర్నలిస్టుల ఇళ్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు తప్పవని, ఇళ్ల స్థలాలను కాపాడుకునేందుకు దశల వారీగా పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది అని టీయూడబ్ల్యూజే జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరు శేఖర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం హుజురాబాద్లోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నగునూరు శేఖర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయి ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం పలుమార్లు కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రజాప్రతినిధులకు, మంత్రులకు వినతి పత్రం అందించినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. టీయూడబ్ల్యూజే పోరాటాలకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, జర్నలిస్టుల హక్కుల కోసం మరోసారి పోరాట బాట తప్పదని అన్నారు. ఇళ్ల స్థలాల కోసం మొదటగా సోమవారం నుంచి దశలవారీ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. మొదటి రోజు తహసీల్దార్కు వినతి పత్రం అందించడంతో పాటు మిగతా అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. అప్పటికి స్పందించకపోతే నిరసన కార్యక్రమాలతో పాటు దీక్షలు చేపడతామని, అంతటితోని సమస్య పరిష్కారం జరగకుంటే ఆమరణ దీక్ష వరకు కూడా వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలగందుల రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు భరణి కుమార్, హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ ధర్మారెడ్డి, కో కన్వీనర్లు కాయితరాములు, నిమ్మటిూరి సాయికృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సూద్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిల్కమారి సత్యరాజ్, వేల్పుల సునీల్, సీనియర్ జర్నలిస్టులు ఆంజనేయ స్వామి, కోరం సుధాకర్ రెడ్డి, మామిడి రవీందర్, కిరణ్ కుమార్తో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.